హలో నేను సిఎస్ రావు. భారతదేశం అందరూ అంటూ ఉంటారు భిన్నత్వంలో ఏకత్వం అని. అందరినీ ఆదరించేటువంటి దేశం. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే. సర్వమత సౌభ్రాతృత్వం పుష్కలంగా ఉంటుంది ఈ దేశంలో. కానీ ఈ మధ్యకాలంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మత విద్వేషాలను లేపేలా, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి ఇప్పుడు నమాజ్. ఈ నమాజ్ అనే దాన్ని హోలీ సందర్భంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. నమాజ్ని హోలీ సందర్భంగా టైం మార్చుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అసలు నమాజ్ని లౌడ్ స్పీకర్లలో పెట్టడం అనేది నిషేధించాలి అనేటువంటి డిమాండ్ ఉంది హిందూ సంస్థల నుంచి, హిందూ వాదుల నుంచి. ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి చోట్ల, ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల లౌడ్ స్పీకర్లని కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు కూడా. ముస్లింలు సహజంగా ప్రతిరోజు నమాజ్ చేసుకుంటూ ఉంటారు. పైగా రంజాన్ వేళ ఎక్కువగా భక్తి ప్రబోధనలతోటి చేసుకుంటూ ఉంటారు. లౌడ్ స్పీకర్లో చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా రంజాన్ మాసంలోనే ఇలాంటి కంప్లైంట్స్ హిందూ మతాల నుంచి, హిందూ వాదుల నుంచి, హిందూ మఠాధిపతులు, పీఠాధిపతుల నుంచి లౌడ్ స్పీకర్లను నిషేధించాలి అనేటువంటి డిమాండ్ వస్తూ ఉంది. హోలీ మార్చి 14వ తారీఖున, అదే సమయంలో శుక్రవారం రంజాన్ మాసంలో శుక్రవారం, అది కూడా 2వ శుక్రవారం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు ముస్లిమ్స్. అందుకే వాళ్ళు టైం షెడ్యూల్ ప్రకారం నమాజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో హోలీ కూడా జరుగుతుంది. కాబట్టి అటు హిందువులు చేసుకునేటువంటి హోలీ, ఇటు ముస్లిమ్స్ చేసుకునేటువంటి నమాజ్ శుక్రవారం రోజు రెండు పవిత్రమైనవే. మరి హిందువులు ఏమంటారు? హోలీ సందర్భంగా హోలీ జరుపుకుంటున్నాం కాబట్టి నమాజ్ని నిషేధించండి అంటారు. అసలు హోలీలో ముస్లిమ్స్ని పాల్గొనకుండా నిషేధించాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు కొంతమంది. దానికి కారణం ఏంటంటే రంగులు అనేది వాళ్ళకు వ్యతిరేకము కాబట్టి రంగులు జల్లుకునేటువంటి సంస్కృతి వాళ్ళకి లేదు, దాంట్లో కెమికల్స్ కలిపి గందరగోళం చేస్తారు. కాబట్టి ముస్లిమ్స్ని ఈ హోలీ సందర్భంగా, హోలీ పండుగలో, హోలీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయకుండా నిషేధించాలి, అలాంటి ఆజ్ఞలు తీసుకురావాలని చెప్పి కొంతమంది హిందూ వాదులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే హోలీ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో మసీదులు మూసివేయాలి, మసీదులని కప్పించాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తుంది. ఆ డిమాండ్ క్రమంలో మసీదులు కొన్ని ప్రాంతాల్లో టార్పాలిన్లతోటి కప్పి పెట్టారు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పకుండా ఉండడానికి. దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనకు టీవీల్లో కానీ లేదా వివిధ మీడియా సంస్థల్లో కానీ, వివిధ మీడియా హౌసెస్ నుంచి కానీ బయటకు వస్తుంది. దానికి సంబంధించిన న్యూస్ నేను చదివి వినిపిస్తాను. తాజా పరిస్థితి, ఏ ప్రాంతాల్లో మసీదుల్లో టార్పాలిన్లు కప్పి ఉన్నారు, హోలీ సందర్భంగా ఎక్కడెక్కడ నిషేధం విధించున్నారు అనేది నేను చదివి వినిపిస్తాను. దాన్ని మీకు క్లోజప్లో ఆ మ్యాటర్ని కూడా చూపిస్తారు. సో శుక్రవారం హోలీ సందర్భంగా సంబాల్లో అధికారుల ముందు జాగ్రత్తలు, సంబాల్ అనేటువంటి ప్రాంతంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం హోలీ కాబట్టి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. మధ్యాహ్నం వరకు హోలీ, ఆ తర్వాత రంజాన్ ప్రార్థనలు ఇలా డిసైడ్ చేశారు. హోలీ అనేది మధ్యాహ్నం వరకు జరుపుకోండి, మధ్యాహ్నం నుంచి రంజాన్ ప్రార్థనలు కొనసాగించండి అని చెప్పి. సో ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో మసీదులపై ఉన్నతాధికారులు టార్పాలిన్ షీట్లను కప్పారు. ఉత్తరప్రదేశ్ సంబాల్ ప్రాంతంలో మసీదులపైన ఉన్నతాధికారులు టార్పాలిన్ షీట్లను కప్పారు. నగరంలోని దాదాపు 10 మసీదులకు ఇలా కవర్లతో ముసుగు వేశారు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా మసీదులపై రంగులు పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఓవైపు హోలీ, మరోవైపు రంజాన్ జుమ్మా ప్రార్థనల నేపథ్యంలో శుక్రవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా జనం ర్యాలీగా వెళ్లే మార్గాలను గుర్తించి ఆ చుట్టుపక్కల మసీదుల వద్ద బలగాలను మోహరించారు. ఘర్షణలు తలెత్తకుండా ఇరు వర్గాలతో ముందస్తుగా చర్చలు జరిపారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు హోలీ జరుపుకునేలా, ఆ తర్వాత శుక్రవారం ప్రార్థనలు జరుపుకునేలా ఇరు వర్గాలను ఒప్పించారు, ముస్లింలు హిందువుల్ని. గత ఏడాది సంబాల్లో కోర్టు ఆదేశాలతో జామా మసీదు సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సంబాల్లో ఉన్నతాధికారులు భారీగా భద్రతా దళాలను మోహరించారు. ప్రస్తుతం సంబాల్లో శాంతి నెలకొందని, జనం తమ తమ వ్యవహారాల్లో మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే హోలీ పండుగ, రంజాన్ పండుగలు రావడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మతపరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పీస్ కమిటీతో చర్చించి హోలీ శుక్రవారం ప్రార్థనలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇది సంబాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్. కేవలం సంబాల్లోనే కాదండి, దేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషనే ఉంది. అందుకే హైదరాబాద్లో కూడా హైదరాబాద్ పోలీసులు ఒక అనౌన్స్మెంట్ చేశారు. హోలీ సందర్భంగా ఇష్టం లేనటువంటి వాళ్ళ మీద రంగులు జల్లటం కానీ, ఇష్టం లేనటువంటి వాళ్ళని వీధుల్లోకి తీసుకురావడం కానీ చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పారు. అలాగే హోలీ సందర్భంగా మత పరమైనటువంటి విద్వేషాలు రేగొచ్చేటువంటి చర్యలు తీసుకుంటాము. అలాంటి ఏవైనా కానీ ప్రొవోకింగ్ సంబంధించినటువంటి ప్రయత్నాలు జరిగితే అలాంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే రంగులు చల్లుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసాంఘిక శక్తులు జొరబడితే ఇమీడియట్గా సమాచారం ఇవ్వాలి అని చెప్పి హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అలర్ట్ చేశారు. బహుశా హైదరాబాద్ పోలీసులకు కూడా కొంత సమాచారం ఉండి ఉంటుంది, సున్నితమైనటువంటి అంశం కాబట్టి. ఎందుకంటే రంజాన్ 2వ శుక్రవారం రావడం, రంజాన్ మాసంలో ప్రార్థనలు, జుమ్మా ప్రార్థనలు చేయటం, అలాగే హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటారు హైదరాబాద్లో. సో కాబట్టి వినాయక చవితి సందర్భంగా ఎలాంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారో ఆ తరహా భారీ బందోబస్తును హైదరాబాద్లో చేశారు. కాబట్టి ఇష్టం లేనటువంటి వాళ్ళ మీద రంగులు జరగడం, కోడిగుడ్లు విసరడం ఇలాంటివి చేస్తే కనుక ఇమీడియట్గా మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. 100 కానీ, అలాగే కొన్ని నెంబర్లు ఉన్నాయి, వాటికి ఫోన్ చేసి చెప్తే కనుక ఇమీడియట్గా పోలీసులు వచ్చి ఇష్టం లేకుండా హోలీ సంబరాలు జరుపుకోవాలని బలవంత పెడితే ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రార్థనల విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు నిషేధించారు. ఆ నిషేధించినటువంటి ప్రాంతంలో లౌడ్ స్పీకర్లు కనుక వినిపిస్తే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు, పోలీసులు చర్యలు తీసుకుంటారు. అంతేగాని అటు హిందువులు ఇటు ముస్లింలు ఎదురుపడి ఘర్షణలకు తావిచ్చేలా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడను అని చెప్పి హైదరాబాద్ పోలీసులు అనౌన్స్మెంట్ చేయడంతో పాటు 144 సెక్షన్ కూడా పలు ప్రాంతాల్లో పెట్టారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లో మసీదులు టార్పాలిన్ కప్పారు. మసీదుల పైన మధ్యాహ్నం వరకు హోలీ జరుపుకోవాలి, మధ్యాహ్నం నుంచి మాత్రమే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలనేటువంటి నిబంధనలు తీసుకొచ్చారు. కాబట్టి ఇరు వర్గాలు, ఇరు మతాలు దానికి అంగీకరించి ఎలాంటి ఘర్షణ వాతావరణం, ఎలాంటి హింసకు తావు లేకుండా ఇరుపక్షాలు పండుగను జరుపుకోవాలని చెప్పి పోలీసులు కోరుతున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు, లేదన్నా ఘర్షణలు లీకెత్తే అవకాశం ఉందా? గత హోలీ సందర్భంగా కూడా సంబాల్లో అనేక మంది మరణించారు. మరి భారతదేశంలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.